నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ ఇది కక్ష సాధింపు చర్య, పొలిటికల్ హత్య అంటూ తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే టీడీపీ అలాగే పోలీసు ఉన్నత వర్గాలు తెలియజేస్తుంది. అయితే ఇది కేవలం వ్యక్తిగత కక్షల నేపథ్యంలో జరిగింది తప్పితే పార్టీలకు సంబంధం లేదు. ఇది గతం నుంచి అంటే వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా జరిగిన గొడవ నేపథ్యంలో జరిగిన హత్య, పాత కక్షలు వీళ్ళిద్దరి మధ్య ఉండడం వల్లే జరిగింది తప్పితే దీనికి ఎలాంటి పొలిటికల్ నేపథ్యం లేదు అన్న విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, టీడీపీ వర్గాలు కావచ్చు క్లియర్ కట్ గా తెలియజేస్తున్నాయి. బట్ కాకపోతే ఏంటంటే ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీలో ఉండడం, మరొక వ్యక్తి టీడీపీలో ఉండడంతో దీన్ని పొలిటికల్ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని అల్లర్లు కూడా జరుగుతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకైతే పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ వినుకొండ ప్రజలకైతే చాలా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది పొలిటికల్ గా జరిగింది కాదు, రషీద్ జిలానీ వ్యక్తిగత కక్షల వల్ల జరిగింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక గొడవ వల్ల సంవత్సర కాలం నుంచి వీళ్ళిద్దరికి మాట లేకపోవడం, సంవత్సర కాలం నుంచి వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు పడకపోవడం వల్ల జరిగిన హత్య తప్పితే ఇంకొకటి కాదు. కాబట్టి వినుకొండ ప్రజలు సంయమనం పాటించాలి అంటూ పోలీసులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు సంబంధించి ఇప్పుడు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. దీనికి సంబంధించి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల స్పందించడం జరిగింది. మరి కొంతమంది నేతలు ట్వీట్ చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు అప్పుడే ఎదురుదాడికి దిగారు. అయితే ఎవరు ఈ రషీద్, ఎవరు ఈ జిలానీ అన్న నేపథ్యాలను ఒక్కసారి మనం తీసుకుంటే మెయిన్ వీళ్ళిద్దరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఫస్ట్ కార్యకర్తలు. దీంట్లో ఖాన్ అనే వ్యక్తి దగ్గర ఇటు జిలానీ కావచ్చు అలాగే రషీద్ కావచ్చు, ఈ ఖాన్ అనే వ్యక్తులకు వీళ్ళిద్దరు ముఖ్య అనుచరులు. ఈ ఖాన్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. 2023 వరకు కూడా జిలానీ వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. రషీద్ వైఎస్ఆర్సీపీలోనే కంటిన్యూ అవుతున్నాడు. 2023 అంటే ఎలక్షన్ బిఫోర్ 1 year లో ఇతను టీడీపీ పార్టీకి మారాడు. ఈ మారిన నేపథ్యంలో దీంట్లో ఖాన్ వర్గానికి సంబంధించిన అంటే వ్యక్తిగతంగా ఉండే వాళ్ళ క్యాడర్ ఉంటుంది కదా, దాంట్లో కొంతమంది జిలానీ వైపు వెళ్ళారు, కొంతమంది రషీద్ వైపు వెళ్ళారు. అయితే వెళ్లే ముందు నేపథ్యంలో అంటే ఎగ్జాక్ట్ గా ఇదే రోజు 2023లో వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా గొడవ జరిగింది. ఒకరికొకరు కొట్టుకున్నారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య వ్యక్తిగత గొడవ కంటిన్యూ అవుతుంది. ఆ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ నుంచి జిలానీ, రషీద్ అక్కడ నుంచి జిలానీ బయటికి రావడం జరిగింది, టీడీపీ పార్టీకి మారడం జరిగింది. అయితే ఇక్కడ రషీద్ అనే వ్యక్తి ఒక మద్యం షాప్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. రోజువారీలానే తన డ్యూటీని ఫినిష్ చేసుకొని వస్తున్న టైంలో అటు జిలానీ టైం చూసి కత్తితో అతి దారుణంగా, అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా భయానకంగా, ఇలాంటివి మనం సినిమాలలో చూస్తూ ఉంటాము. నిజంగా అలాంటి సంఘటనలు ఆల్మోస్ట్ రియల్ లైఫ్ లో జరిగిన వాటిని సినిమాలలో తీసినా కూడా జస్ట్ వాళ్ళు ఏదో మనల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి అట్లా కొంచెం ఎక్స్ట్రాగా తీసుంటారేమో అనేసి అనుకుంటాం. బట్ నిన్న జిలానీ రషీద్ ని చంపిన విధానం అయితే చాలా భయానకంగా ఉంది. చేతులు 2 తెగిపోయి రక్తసిక్తం అయిపోయి ప్రాంతం చూడ్డానికే, అంటే ఇంకా దానితోటి రాజకీయ కక్షలు ఉంటే మాత్రము వినుకొండ మొత్తం భగ్గుమన్నా కూడా ఆశ్చర్యం లేదన్నంత దారుణంగా హింస జరిగింది. ఈ నేపథ్యంలో అంత జరుగుతుంటే పోలీస్ కంట్రోల్ రూమ్ ఏం చేస్తుంది, సీసీ కెమెరాలు పనిచేయట్లేదా, అసలు ఏం జరుగుతుందన్న మానిటర్ చేయకుండా ఎలా ఉంటారు అన్న ఈ చర్చ ఒకవైపు జరుగుతుండగానే వైఎస్ఆర్సీపీ అటు టీడీపీకి సంబంధించిన వ్యక్తే రషీద్ మీద కక్షపూరితంగా రాజకీయ కక్షలను నేపథ్యంలోనే దృష్టిలో పెట్టుకొని హత్య చేశాడు, అతను టీడీపీకి సంబంధించిన వ్యక్తి అంటూ ఇప్పుడు ఇది కాస్త పర్సనల్ గొడవ కాస్త పొలిటికల్ రంగు పులుముకోవడంతో దీనికి సంబంధించి అయితే 2 పార్టీలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో అంటే ఎంక్వైరీ చేయకుండానే ఇది వ్యక్తిగత కక్ష అని ఎలా చెప్తారు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు అక్కడ పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. ఎటు వస్తే అటు కొమ్ము కాస్తారా, నిజాలు తెలిపే ప్రయత్నం లేదా అంటూ దీన్ని రాజకీయ కక్ష నేపథ్యంలో హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నిజాలు తెలుసుకోకుండా అటు ఎవరికి వారు తమ స్టేట్మెంట్లను ఇవ్వడం జరుగుతుంది. ముందు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, ఆ తర్వాత ఏం చేశారు, ఎందుకోసం గొడవ జరిగింది
జరిగింది. దీని గురించి పూర్వాపరాలు పరిశీలించాలి కదా. ఈ రషీద్ అనే వ్యక్తిని చంపడానికి జిలాని ఎప్పటి నుంచి స్కెచ్ చేశాడు, ఎవరెవరిని కలిశాడు, అంతకుముందు జరిగిన ఫోన్ కాల్ సంభాషణ ఏంటి, ఇవన్నీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట పెట్టాలి కదా. ఎందుకు బయట పెట్టట్లేదు అంటూ రకరకాల యాంగిల్స్ లో క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. బట్ వినుకొండ ప్రజలకైతే పోలీసులు చాలా విజ్ఞప్తి చేస్తున్నారు, ఇది పర్సనల్ గొడవ, రాజకీయంగా జరిగింది కాదు. కాబట్టి దయచేసి నేతలు ఏదైనా వ్యాఖ్యలు చేస్తే మీరు మనసు మీదకి తీసుకొని రోడ్ల మీదకి వచ్చి విధ్వంసం చేస్తే దానివల్ల మీ భవిష్యత్తు నాశనం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతానికైతే ఇది వ్యక్తిగత కక్ష నేపథ్యంలో జరిగిందన్న కంక్లూజన్ కి అయితే మేము రావడం జరిగింది. విచారణ జరుగుతుంది. నిజ నిజాలు తెలిసేంత వరకు శాంతియుతంగా ఉండండి. అనవసరమైన గొడవలకు వెళ్ళి మీ భవిష్యత్తును ఇబ్బందులు పాలు చేసుకోవద్దు. ఖచ్చితంగా అయితే ఇది కంప్లీట్ మొదటి నుంచి కనుక చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నుంచి విభేదించి బయటకు వచ్చేసి ఒకరికొకరు ఎదుగుదలను చూసుకోలేక వారి మధ్య ఉన్న గొడవల వల్ల జరిగింది తప్పితే ఎక్కడ ఇది రాజకీయ నేపథ్యంతో జరిగింది కాదు అన్న విషయాన్ని అయితే పోలీసులు క్లియర్ గా చెప్తున్నా. ఇప్పుడు ఈ జరిగిన అంశానికి సంబంధించి అటు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్వీట్ తోటి ఏం జరుగుతుంది, హత్యా రాజకీయాలను ప్రోత్సహించాలనుకుంటున్నారా, ప్రజల్ని బ్రతకనివ్వరా, ఇలా చూసుకుంటూ పోతే ఇంకా ఇలా జరుపుకుంటూనే పోతే మీరు యాక్షన్ తీసుకోకపోతే అసలు రేపటి రోజు ఇంకేం జరుగుతుందో అని భయభ్రాంతులకు గురి కావాల్సి వస్తుంది. ఇది కక్ష సాధింపు అయితే దానికి సంబంధించి క్లియర్ ఎవిడెన్స్ ముందర పెట్టండి. రాజకీయ కోణంలో జరిగితే మాత్రం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేయదు. ఎందుకంటే రాజకీయ మనుగడ కోసం ఒకరినొకరు అనుకుంటాము, ముందుకెళ్తూ ఉంటాము, దాన్ని అంతవరకే ఉంచాలి తప్పితే గత ప్రభుత్వం చేసినట్టే మీరు చేస్తే దానివల్ల ఉపయోగం ఏముంటుందంటూ ఘాటుగా స్పందించారు. ఇన్ కేస్ కనుక ఇది రాజకీయ హత్య కోణంలో జరిగితే మాత్రము మేము కూడా ఉపేక్షించము, ఊరుకోము అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల స్పందించడం జరిగింది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఈ అంశానికి సంబంధించి అంటే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బ్రతకనివ్వరా, వచ్చిన నెలకే ఇంత విధ్వంసం ఏంటి, ఇప్పటికే అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది అంటూ గగ్గోలు పెడుతున్న విషయం మనం చూస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఆరోపణలకైతే ఇది కొంత ఊతమిచ్చినట్టు అయిపోతుంది. కాబట్టి ఇటు పల్నాడు జిల్లా కేంద్రంలో అంటే వినుకొండ మండలం కాబట్టి పల్నాడులో అలాగే సెన్సిటివ్ ప్లేస్ అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రతి ఒక్కరికైతే పేరు పేరున పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ప్లీజ్ దయచేసి మీరు పర్సనల్ గా తీసుకోకండి, విషయం తెలుసుకోకుండా ఇన్వాల్వ్ కాకుండా అని మాత్రము పోలీసులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికైతే వినుకొండలో ఏం జరుగుతుందో అన్న ఒక టెన్షన్ వాతావరణం అయితే అక్కడ కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు అలర్ట్ అయినా ఏ చిన్న ఇన్సిడెంట్ దీనికి సంబంధించి మళ్ళీ కొనసాగింపుగా జరిగిన శాంతి భద్రతలకైతే విఘాతం కలుగుతుంది, పరిస్థితులు అయితే చేయి దాటే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు చాలా జాగ్రత్తగా ఉన్నారు. కాబట్టి కార్యకర్తలకు కూడా అటు టీడీపీ కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఖచ్చితంగా మీరు ఒకంత ఆలోచించుకోండి. అనవసరంగా ఇరుక్కొని మీ భవిష్యత్తును మాత్రం అగమ్య గోచరం మాత్రం చేసుకోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.